ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమైన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఒక చర్చ వచ్చినప్పుడు ఆయన అన్నారు, ఈ దేశంలో శ్రామికులు కాదు శ్రామికుల విభజన కూడా ఉన్నది. మీరు దాన్ని గుర్తించి కమ్యూనిస్ట్ పార్టీలో చెప్పిన వాళ్ళు గుర్తించలేదుగా. శ్రామికుల విభజన అంటే ఏంటి? ఉదాహరణ ఉత్పత్తి కులాలు ఉన్నాయి. ఈ ఉత్పత్తి కులాలలో మళ్ళీ కుల విభజన ఉన్నది. ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలలో కుల విభజన ఉన్నది, బీసీలలో కుల విభజన ఉన్నది. ఇది మొత్తం కులాలతో ఉన్నది. ఇది వర్గ సమాజం కాదు, కుల సమాజం ఇది. సరే, ఒకటేందంటే ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ ఇవన్నీ అందులో అత్యధిక శాతం 80-90% శ్రామిక వర్గాలే అనేటువంటిది మేము కూడా గుర్తిస్తున్నాం. ఇదే సందర్భంలో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతర ఉత్పత్తి రంగాల్లో ఉన్నటువంటి అనేక రకాల పనులు చేసేటువంటి వాళ్ళల్లో కూడా వర్గ విభజన ఉంది. అందరూ దోపిడీదారులే కాదు. వ్యవసాయ రంగంలో చేసేటువంటి అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా అత్యంత పేదలు మధ్యతరగతి వాళ్ళు ఉన్నటువంటి మాట వాస్తవం. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన కింది కులాల్లో కూడా ఒక క్రీమీ లేయర్ ఏర్పడ్డటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది కనిపిస్తున్నది. కాబట్టి మేము అనేది ఏ కులంలో అయినా శ్రామికులందరూ ఒకటే అనేటువంటిది మా నినాదం. శ్రామిక వర్గం అంతా ఒకటే, పీడితులంతా ఒకటే ఎక్కడున్నా. కాబట్టి పీడితుల విముక్తి అనేటువంటిది మా నినాదం, ఆయన కులాల విముక్తి అనేది ఆయన నినాదం. కానీ ఇక్కడ అంబేద్కరు చదువుకోని చెప్పడం ద్వారా లేదా ఒక ఓటు అనే మంచి ఆయుధం అవకాశం ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చు అన్నారు. ఒక తుపాకీ తీసుకుంటే ఆ తుపాకీ ద్వారా వాళ్ళే చూసుకుంటారులే, మనకు అవసరం లేదన్న భావన ప్రజల్లో సహజంగానే వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలు దానికి సిద్ధంగా లేనప్పుడు, ఒకవైపు ఈ ఆలోచన ఉన్నప్పుడు మీరు ఆయుధాలు పట్టుకొని ఎట్లా చెప్పారు? కమ్యూనిస్ట్ ఎట్లా చెప్పినాయి? కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు మొదటి నుంచి ఆయుధాలు పట్టుకొని అదే విముక్తి అవుతుంది అనేటువంటిది ఎప్పుడు భావించలేదు కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి. ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా మొదట ఏర్పడే కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది, అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చెప్పలేదు. ప్రజా ఉద్యమము, ప్రజల తిరుగుబాటే ముఖ్యం అనేటువంటిదే కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది, ప్రధానమైనటువంటిది. అందుకనే కార్మిక వర్గ ఉద్యమాన్ని నిర్మించింది, భారీ ఎత్తున అనేక పెద్ద దేశవ్యాప్త సమ్మెలు చేసింది, రైతాంగ ఉద్యమాన్ని నిర్మించింది, విద్యార్థి రంగంలో, మహిళా రంగంలో, యువజన రంగంలో అనేక రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించి దేశ స్వతంత్ర పోరాటంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించింది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే ప్రధానంగా చెప్పేది, అణిచివేయబడుతూ పీడిత వర్గం ఏదైతే ఉందో, పీడక వర్గం ఏదైతే ఉందో పరిపాలించేటువంటి వాడు, ఫ్యూడల్ వర్గం కానీ జమీందారీ వర్గం కానీ ఇంకా అనేక వర్గాలు ప్రజల్ని, ప్రజా పోరాటాల్ని నెత్తురుటేరుల్లో పారించేటప్పుడు, ఒక కీలకమైనటువంటి దశ వచ్చినప్పుడు, ఒక నిర్ణయాత్మక శక్తిగా మనం మారుతూ ఉన్నప్పుడు అధికారాన్ని పట్టుకోవాలంటే సాయుధంగానే, అది తుపాక, కర్ర, గొడ్డల అనేటువంటిది వేరే అంశం, సాయుధంగానే పీడక వర్గాన్ని కోల్చగలుగుతాం. ఇది ప్రపంచ చరిత్ర. ఏ దేశంలోనైనా, ఏ పాలక వర్గం అయినా 1789లో జరిగినటువంటి ఫ్రెంచ్ విప్లవంలోనైనా తేర్స్ ప్రభువుల్ని సాయుధంగానే కూలగొట్టారు తప్ప ప్రజాస్వామ్యం కోసం. ఇది కమ్యూనిస్టు ఉద్యమం విముక్తి కోసం, కార్మిక వర్గ విముక్తి, సోషలిజం కోసం కాదు, కనీస ప్రజాస్వామ్యం కావాలనేటువంటిది. కాబట్టి ఎక్కడైనా తిరుగుబాటు, మన ఆదివాసీ తిరుగుబాటు చూసినా, దళిత తిరుగుబాటు చూసినా, ప్రపంచంలో ఆఫ్రికా ఖండంలో నల్లజాతి తిరుగుబాట్లు చూసినా, ఆనాడు చివరికి అంతిమంగా పోరాటం ద్వారానే పీడక వర్గాన్ని కూలదోసినటువంటి చరిత్ర ఉంది తప్ప మరొకటి లేదు. కాబట్టి గతమంతా తడిసే రక్తంతో కాకుంటే కన్నీళ్లతో అని అంటాడు. కాబట్టి ఆ సందర్భంలో అంటాడు, నరజాతి చరస్థ శ్రమిస్తాం పరపీడన పరాయణత్వం అని చెప్తూ, ఇది బలవంతులు దుర్బల జాతిని బానిసలు గావించారు అని చెప్పి, ఇది ఈ అణిచివేయాలంటే, ఈ అణిచివేతను తిరగబాటు చేయాలనేటువంటిది. అయినా తెలంగాణ సాయుధ పోరాటంలో మొదట ఆంధ్ర మహాసభ పెట్టారు, భాష కోసం, సంస్కృతి కోసం పోరాడారు కమ్యూనిస్టులే, భాష కోసం. ఆ తర్వాత వెట్టి చాకిరి రద్దు కోసం పోరాడారు, పెద్ద పెద్ద ఆంధ్ర మహాసభ పెట్టి వేరే సంఘాలను పెట్టారు. ఆ తర్వాత భూమి కోసం పోరాడారు. అనివార్యంగా దొడ్డికొమరాన్ని కాల్చి చంపిన తర్వాత, అదే ఏలమ్మ పొలంలో పంట కోసపోతున్నటువంటి తర్వాత, వాళ్ళు కమ్యూనిస్టులను వెంటాడి చంపుతున్నటువంటి బందగి లాంటి వాళ్ళని చంపిన తర్వాత ఆయుధాలు అందుకొని నైజాం రజాకారులని, జమీందారుని కూలగొట్టాలని ప్రయత్నం చేశారు, కూలగొట్టారు. 3000 గ్రామాలను విముక్తి చేశారు. ఇది కాదననికే లేదు. కానీ ఒక మాట చెప్తానండి మీకు, ఇదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఉన్నత సామాజిక వర్గాల వారిని దొరవారు అనే పిలిచిండ్రు ప్రజలు. దొరవారు, వాళ్ళ దళాల్లో పనిచేసినా సరే దొరవారు అని అన్నారు. నువ్వు వెట్టి చాకిరి నిర్మూలన కోసము, తర్వాత అంటరానితనం వద్దని చెప్పి ప్రచారం చేసి చైతన్యం ఒక పక్కన జరిగితే కనుక, నేను కొంతమందితో మాట్లాడినా, వాళ్ళు సిపిఎం సిపిఐలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు,
వారు ఇండ్లకి వెళ్ళినప్పుడు ఏ రకమైన అనుభవం ఎదురైంది వాళ్లకు? వీళ్ళు ఏ పదంతో కామ్రేడ్ అన్న తమ్ముడు కాదు దొరవారు అని అన్నారు. అంటే వాళ్ళు ప్రాణత్యాగం చేయడానికి వచ్చిన వాళ్ళే. అంటే ఇవాళ వీళ్ళు ఏం కదా మేము ఆ రోజు ఉంటే ఉండొచ్చినేమో అంటారా? లేకపోతే కనుక మొదటి నుంచి పొరపాటున అని ఏమంటారు దీనికి? కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి కామ్రేడ్ అని పిలవన్నది. ఎంఎల్ పార్టీలు వచ్చిన తర్వాత అన్న అని పిలుచుకోవడం అనేటువంటిది ఉంది. మీరు తెలంగాణలో ఈ పోరాటం ఉన్న కాడ అనేక ప్రాంతాల్లో చూడండి, ప్రజలు ఇప్పుడు అన్నలు అంటారు. ఏ ఎంఎల్ పార్టీలోనైనా అంతకుముందు కామ్రేడ్ అనేది కమ్యూనిస్టులకు ఉండేటువంటి పదం. కానీ ప్రజల్లో ఇంకా మనం పోరాటాలు చేస్తున్నా ప్రజలు సోషలిజంతోనూ శాస్త్రీయ దృక్పథంతోనూ పూర్తిగా చైతన్యవంతమైపోయారనేది మనం భావించడానికి అవకాశం లేదు. ఇప్పుడున్నటువంటి వాళ్ళ సమస్యల మీద, వాళ్ళకి ఎదురవుతున్న బాధల మీద పోరాటాలు కలిసి వచ్చారు. వాళ్ళకి ఇంకా వెనుకబాటుతనం భావాలు ఉంటాయి వాళ్ళల్లో, ప్రజల్లో. మనం ఎంత కాదనుకుని వెనుకబాటు ఆ క్రమం నుంచి వాళ్ళు పిలుచుకుంటారు. దాన్ని నివారించి కామ్రేడ్గా సంబోధించాలనేటువంటిది, సోదరుడిగా సంపాదించాలనేటువంటిది ఇంకా చైతన్యం నేర్పాల్సినటువంటి బాధ్యత కమ్యూనిస్టులది. కృషి చేశారు. ఆ కృషిలో ఇంకొంత ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం రావచ్చు. కానీ కమ్యూనిస్టులే దొరవారని పిలుచుకోవాలా, కమ్యూనిస్టు అనాలనేది లేదు. ప్రజల్లో అది వెనకబాటుతనం నుంచి వచ్చినటువంటి భావన అది. అదే అంటున్నా. అంటే ప్రజల నుంచి వచ్చిన వెనకబాటుతనం అనే భావన ఎక్కడి నుంచి వచ్చి? కులం నుంచి వచ్చింది. నేను అదే అంటున్నా. మళ్ళీ సమాజం నుంచి వస్తుంది. ఒక కులంలోనే కాదుగా, భారతీయ సమాజం కులాలతో కూడుకొని ఉన్నది. మన దేశంలోనే కాదండి, ప్రపంచం ఉంది, రష్యా ఉంది, చైనా ఉంది, అనేక దేశాల్లో ఇంత వెనకబడుతున్న భావాలతోని అనేక రకాలుగా కొంచెం వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు దేవుడిగా భావించినటువంటి పరిస్థితి కూడా. నేను మీ ముందు ఒక అనుభవాన్ని ఉంచుతాను. నేను మీ ముందు అంబేద్కర్ మాట అన్నాడు, భారతదేశం నుంచి ఇక్కడి ప్రజలు ఇతర దేశాలకు వెళితే కులం ప్రపంచ సమస్య అవుతుంది అన్నారు. ఇవాళ అమెరికాలో కులానికి వ్యతిరేకంగా పోరాటం, ఏకంగా ఇంగ్లాండ్లో సభ చట్టమే చేయాల్సి వచ్చింది, కుల వివక్ష వద్దు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వద్దు అని చెప్పి. అంటే భారతీయ సమాజం గురించి ఎవరు అడ్వాన్స్గా ఉన్నారు, ఎవరు విజనరీగా ఉన్నారు అనుకుంటున్నారు? తప్పనిసరిగా అసలు ప్రపంచంలో ఏ దేశంలో కులం లేదు. అన్ని దేశాల్లో మతాలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి, కానీ కులం లేదు. ఒక ఇండియాలోనే కులం వచ్చింది. అది మనుధర్మం నుంచి వచ్చింది. మనుధర్మం నుంచి కులం వచ్చింది. ఇక్కడ ఆ కులం ఇలా 1,00,000 ఉపకులాలుగా మారినటువంటి ఇండియాలో ఉన్నటువంటి స్థితి ఉంది. మీరు అన్నట్టు ఇంతకుముందు కులంతో నిండి ఉన్నటువంటి సమాజంగా ఉన్నటువంటి మాట వాస్తవం. ఇక్కడ మనం ఆడిపోతే ఇలా వెంకటేశ్వర స్వామి దేవాలయం అమెరికాలో ఉంది, ఇంగ్లాండ్లో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది. ఒక వెంకటేశ్వర స్వామి కదా, అనేక దేవాలయాలు. అంటే మనం ఎక్కడికి పోతే మన కల్చర్ని ఆడికి తీసుకుపోతున్నది. కులం కావచ్చు, దైవభావన కావచ్చు, జాతి తీసుకొచ్చారు ఇక్కడికి, క్రైస్తవాన్ని తీసుకొచ్చారు ఇక్కడికి, ముస్లిం మతం బయట నుంచే వచ్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి పీడితులు, అణగారినటువంటి వాళ్ళే ముస్లిం మతం స్వీకరించారు. క్రిస్టియన్ మతంలో కూడా వాళ్ళే చేరారు. అక్కడి నుంచి వచ్చినటువంటి జనం కాదు వీళ్ళు, ఇక్కడ జనమే ఉపశమనం కోసం అందులో చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సహజంగానే వాళ్ళ కల్చర్ మనకి ప్రపంచంలో గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఒక దేశం నుంచి ఒక దారికి పోతున్నప్పుడు అక్కడికి ఇక్కడికి రావడం అనేది సహజంగా ఉంటుంది. కాబట్టి మీరు అన్నటువంటి భావన అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, తాను బూర్జువా సమాజంలోనే మార్పు తీసుకురావడానికి ఆ అవస్థలో ఉన్నటువంటి సంస్కరణలు ఉపయోగించి మరింత సంస్కరణలు తీసుకొచ్చి చైతన్యం చేయడానికి ప్రయత్నం చేసిన అందులో భాగం లేదు. అందుకనే ఆ రాజ్యాంగ పరిషత్తులో కొట్లాడే ఒక వయోజన ఓటింగ్ హక్కు అన్నాడు. నెహ్రూ కూడా, జవహర్లాల్ నెహ్రూ ఆయన అంబేద్కర్ ఒక పీడిత వర్గానికి చెందిన వ్యక్తి అయితే, ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. వీళ్ళందరూ కలిసే వయోజన ఓటింగ్ హక్కు ఉండాలనేటువంటి కొట్లాడి రాజ్యాంగంలో చేర్చారు కదా ఈ దేశంలో. కాబట్టి ప్రపంచంలో వచ్చినటువంటి ప్రజాస్వామిక విప్లవాల వెల్లువలో భాగంగా భారత రాజ్యాంగం ఏర్పడింది. భారతదేశంలో వలసవాదానికి వ్యతిరేకంగా పోరాటం. ఆ రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఒక ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాడు. తను ఒక్కడే రాయలే రాజ్యాంగాన్ని, అతను అధ్యక్షుడిగా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాడు. కాబట్టి అనేక దేశాల నుంచి అనేక అంశాలు తీసుకున్నారు దీంట్లో నుంచి. కాబట్టి అప్పటికే ఇతర దేశాల్లో వయోజన ఓటింగ్ హక్కు ఉంది, అనేక దేశాలు. కొన్ని పరిమితుల్లో ఓటింగ్ హక్కు ఇంకో కొన్ని దేశాల్లో ఉన్నది. కాబట్టి మన దేశంలో వయోజన ఓటింగ్ కావాలా, ఈ వయోజన ఓటింగ్ ద్వారా ప్రజలకి నిర్ణయాధికారం వస్తుంది. కాబట్టి దాంతో చదువు కూడా రావడానికి అవకాశం ఉంటుందని, చదువు అవకాశాలు కానీ ఓటింగ్ హక్కు రావడంలో కూడా అంబేద్కర్ పోరాడారు. ఆ పోరాటాన్ని ఎవ్వరూ తక్కువ చేసి చూడాల్సినటువంటి పని లేదు. ఆ ఓటింగ్ హక్కు వచ్చింది ఇవాళ మీరు అన్నట్టు. ఓటింగ్ హక్కు దళితులకు వచ్చింది, కొన్ని నిర్ణయాత్మక శక్తి ఉంది. మరి 77 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? కమ్యూనిస్ట్ పార్టీలో ఓటు చైతన్యం ఎందుకు తెలియదు? కమ్యూనిస్ట్ పార్టీ చైతన్యం ఒక్క నిమిషం. కమ్యూనిస్ట్ పార్టీ చైతన్యం చేయడంలో, ప్రజలందరినీ కూడగట్టడంలో తగిన ఎత్తుగడలు రూపొందించడం వైఫల్యం చెందిన మాట వాస్తవాన్ని మేము భావిస్తున్నాం. కానీ మీరు అన్నట్టుగానే ఓటక్కే కీలకమైన నిర్ణయంగా మారే పరిస్థితి ఉంటే
ఈ దేశంలో పీడిత వర్గానికి అధికారం రావాలి కదా.